మామూలుగా కథ కంచికి మనం ఇంటికి అంటారు, కానీ ఇక్కడేంటో నా కథ పూర్తయినంత వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళేది లేదు అని అంటున్నారు మన రాఘవ్ గారు. ఇంతకీ ఆ కథ పరిస్థితి ఏంటో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ సి. చినుకు చినుకు అందెలతో చిటపట చిరుసౌ బేబీ రష్మి. బాబు మోహన్, యా అప్పుడెప్పుడు నేను మీకు ప్రపోజ్ చేస్తే నన్ను మీరు పట్టించుకోలేదు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. నేను మాత్రం ఆ జ్ఞాపకాలు ఉండిపోయి అక్కడే పెళ్లి చేయకుండా ఉండిపోయా. అంగట్లో దొరికినట్టుగా కాదు కాదు ఇది ఒక ముద్దు కూడా ఇవ్వలేదు. చూడు బేబీ, అందరికి దొరకటానికి అవి అంగట్లో చిప్స్ కాదు, బాబు మోహన్ లిప్స్. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఒక మంచి బైక్ రైడ్ లో వెళ్దామా? తప్పకుండా వెళ్దాం. యా Yes. లెట్స్ గో. కానీ ఒక కండిషన్. ఏంటది? నువ్వు వెనకాల కూర్చొని హెల్మెట్ పెట్టుకో. నేను హెల్మెట్ వేసుకోవాలా? ఆ. మరి మీ ప్రాణంకి ఏమైనా అయితే? నా ప్రాణానికి ఏం కాకూడదనే కదా నిన్ను వెనకాల కూర్చొని హెల్మెట్ పెట్టుకోమనేది. బేబీ, అబ్బో నీతో మాట్లాడి బ్రెయిన్ మొత్తం వేడి అయిపోయింది బేబీ. నువ్వు అలా కూర్చో, మీరు వేడివేడి కాఫీ తాగండి. వేడి కాఫీ తాగి వస్తాను. ఓకేనా? ఓకే బాయ్ బాయ్. అయ్యా ఏమయ్య, ఒక కాఫీ. గురుగారు నమస్తే. గురుగారు నమస్తేనే, కానీ అదేంటి గొడుగేసుకొని వచ్చావు? అదే సినుకు అందెలతో పాట పడింది కదా సార్, సినుకులు ఎక్కడ పడతాయి గొడుగేసుకొచ్చాను. ఈ కుళ్ళు జోగులకు చినుకులు కాదు, చెప్పులు పడతాయి. గురుగారు మీరు చూడడానికి కొంచెం పెద్ద మనిషిగా కనబడుతున్నారు. అవునా? మనం జనరల్ గా మాట్లాడుకుందాం. నీకు నాకు వయసులో ఎంత తేడా ఉంటదంటావు? మా ఏదో 3 నెలలు ఉంటాయండి. నేను ఒక చిన్న రచయితను గురుగారు, ప్రొడ్యూసర్ కథ చెప్దామని ఇక్కడికి వచ్చాను. పెద్దాళ్ళ మీరు కనిపించారు కదా, ముందు మీ కథ చెప్పి వెళ్దాం అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి గురుగారు. ఇంకో విషయం తెలుసండి, త్వరలోనే కొంచెం ఇటు రావాలి తమ్ముడు గురుగారు, ఎందుకంటే నేను మొత్తం ఇటు చూడాల్సి వస్తుంది. త్వరలోనే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సూపర్ డూపర్ గ్రేట్ డైరెక్టర్ రాబోతున్నాడు గురుగారు. ఓహో, మనమే శివ నువ్వే. సరే రెడీ. ఓకే దీనికంటే ముందు డైలాగ్ నేనే నువ్వు టీ తాగకుండా కూర్చోడా? కదా అదే సార్, సారీ సార్ మీ మీద అలాంటి జోకులు వేసినందుకని చెప్తున్నాడు. ఇప్పుడు నేను కరెక్టే కదా? ఓరే వాళ్ళు నవ్వితే ఇది తప్పు చెప్పిన అనుకుంటారు. సారీ గురుగారు, ఓ చిన్న డైరెక్టర్ రాబోతున్నాడు. కథ మీకు చెప్పేస్తానే ఇని మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి గురుగారు. సరే చెప్పు. టైటిల్ ఏంటంటే ఎందుకో ఏమిటి ఎలా మరి అదే అన్నారు గురుగారు. నన్ను ఇమిటేట్ చేసి ఇరిటేట్ చెయ్యకో. ఏంటో నా బతుకులా అయిపోయింది. కథ ఏంటో చెప్పు. చెప్పేస్తాను గురుగారు. అనగానే ఒక రాజుగారు ఉన్నారు గురుగారు. ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. ఆ రాజుగారు ఏం చేస్తుంటారంటే, నువ్వు రాజుగారికి 7 కొడుకులు అనగానే నాకు అర్థమైపోయింది ఆ రాజుగారు ఏం చేస్తాడు. ఈ 7 కొడుకులు ఒకసారి అడవికి వేటకెళ్ళారు. వేటకెళ్ళి చేపలు పట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే ఈ చేపలన్నీ పట్టుకున్నారు కదా గురుగారు. చివరి ఆఖరికి అందులో ఒక చేప ఎండలేదండి. ఎందుకు ఎండలేదు? అది ఫస్ట్ టైం మనం బిగ్ స్క్రీన్ మీద చూపించబోతున్నాం. ఎలా ఉంది గురుగారు కదా? అదే మళ్ళీ ఎలా ఉంది గురుగారు కదా? పర్వాలేదు బాగా. గురుగారు ఈ కథ ఎవరికి చెప్పరు కదా? చెప్పండి లేపు. మిమ్మల్ని నమ్ముకునే నేను చెప్పాను గురుగారు. అబ్బరే ఎవడాయుడు ఏమయ్యా నీకు కూడా చెప్తాను. చెప్పడానికి లేదు, మీరు చెప్పడానికి వీల్లేదు. నాకు ఒట్టేశారు, కథ మొత్తం విన్నారు. మీరు నాకు ఒట్టేశారు గురుగారు. నేను చెప్తానన్నది టీ బాగుందండ్రా. టీ బాగుందా? ఇంకా కథ చెప్పేస్తారేమో అనుకున్నాను. నా కథ ఎవరికి చెప్పరు కదా మీరు. థ్యాంక్ యూ గురుగారు, వస్తాను సార్. అయ్యా
అయ్యా అయ్యా అయ్యా అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం నమస్కారం. బాగున్నావా? క్షమించాలి, మీకు ఇవ్వాల్సిన డబ్బులు టైంకి ఇవ్వలేకపోయాను. ఏవో ఇబ్బందులు, పిల్లలు, సంసారం. అయ్యా క్షమించాలి. నీ కథ చెప్పొద్దు ఇక్కడ, నేను నా కథ చెప్పాల్సి వస్తుంది. నో వద్దు, నా కథ చెప్పని ఇప్పుడే ఒట్టేసుకున్నారు. మళ్ళీ నా దగ్గర ఒక కథ ఉందని చెప్తున్నారు మీరు. నువ్వు నన్నెట్లా తగులుకున్నావు ఏంటిరా? సారు చెప్పేది ఆ కథ కాదు, ఈ కథ వేరు. అర్థమైందా? నువ్వు డైలాగ్ ఆయనకి చెప్తున్నావు, నాకు చెప్తున్నావు. నీకే చెప్తున్నా. వస్తా గురుగారు, మీరు చెప్పరు, నాకు తెలుసు మీరు చెప్పరు. ఇంటి దగ్గర మీ ఆవిడ ఎదురు చూస్తుంటుంది, పదండి. ఏమే ఎక్కడున్నావు? ఏమండి? వాడవుడు నా ఎంట పడ్డాడే, నన్ను ఇట్ట రోట్లో పెట్టి రుబ్బాడు. ఎవరండి? వాడవు కదా. సర్లే, అందంగా ఉన్నానా? నువ్వు కూడా అందంగా ఉన్నానని నువ్వు అనుకుంటే ఆ రేష్మి ఏమైపోవాలి? నా అందానికి వాళ్ళు పోటీ రారులేండి. బోర్ కొడుతుంది కానీ కథ చెప్పండి. నేను పాడలేదు ఇంకా. చెప్పొద్దు సార్, మీరు చెప్పనని నాకు ఒట్టేశారు సార్. ఒరే నువ్వు మంచం కిందకి ఎప్పుడు వచ్చావురా? నాకు మీ మీద మొదటి నుంచి డౌటే సార్. మన కథ అలాంటిది, మీరు ఎక్కడో లీక్ చేసేస్తారు, అందుకే వచ్చాను సార్. ప్లీజ్. ఈ కథ ఆ కథ ఒకటి కాదురా, ఇది మా కథ. మీ కథ ఓకే, నేను హ్యాపీ. రాత్రి అయిపోయింది, మనం పడుకుందాం పదండి. పదండి. ఎటు ఇటా నా పెళ్ళం అక్కడ ఉందా, నా పెళ్ళం అక్కడ ఉందా అన్నయ్య? మీరుండగా ఇంత ఘోరాలు జరుగుతున్నాయి అన్నయ్య. బాగుంది బాబు, కానీ చేయండి. ఫస్ట్ సినిమా ఈ ప్రశ్నకు బదిలేదు, సెకండ్ సినిమా ఆవుతి, మూడవ సినిమా అంకుశం. అన్న పెళ్ళం ఎక్కడ 41 సంవత్సరాలు పూర్తయింది సినీ నటుడుగా. ఎప్పుడు ఇంత కష్టపడలేదు. ఇంత చండాల పడుకోండి. బాగుండదులే, బాగుండదులే. బాబు మీరు మామూలుగా చేశారనుకో అంత ఎంటర్టైన్మెంట్. సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటారు దీన్ని. చిన్న చిన్న మిస్టేక్స్ కామెడీ వస్తుంది. మీరు ఎలా, మీకు ఎలా అనిపిస్తే అలా చేసి అని చెప్తే అదే వస్తుంది కామెడీ. ఇగో కూర్చొని రాబోయే బాబు. శివారెడ్డి ఇప్పుడే మూడుస్తావు. భార్యాభర్తలు కూడా పడుకోనివ్వకుండా ఈడు నా దురుస్తానే ఉన్నాడు. నెక్స్ట్ డే, మరుసటి రోజు. ఇదే కదా, ఇదే కదా నీ కదా. నా కథ బాత్రూమ్ లో ఎవరికో కథ చెప్తున్నట్టున్నాడు ఈయన. గురుగారు నువ్వెవడరా? నువ్వు బాత్రూమ్ లో నీకు కథ చెప్తున్నారా లోపల? బాత్రూమ్ లో కదా. నువ్వు పాట పాడుతున్నావు కదా, ఇదే కదా ఇదే కదా అని. నేను ప్లంబర్ ని, బాత్రూమ్ లో వర్క్ చేసుకున్నాను. డబ్బులు ఇమ్మంటే రేపిస్తాను ఎల్లుండిస్తాను అని చెప్పేసి కథలు చెప్తున్నాడు. ఆ కథలు పడుతున్నాడా? ఆయన నా కథ ఒకటి ఉందలే. ఏం కథ అది? అనగనగనగన ఒక రాజుగారు, ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు అనేది మనం వెండి తెర మీద చూపించబోతాం. ఎవరికి చెప్పొద్దు నువ్వు. ఇది కథ నువ్వు ఎవరికి చెప్పొద్దే. నువ్వెందుకు వచ్చారు బాబు? కల్లోకి రాలేదు సార్, నేను నిజంగా బయటకు వచ్చాను. నా పిల్లలకి నేను చెప్పి నా కథ. ఒరే ఎందుకురా నన్ను ఇటు చంపుతున్నావు? నేను దాన్ని డైలాగ్ చెప్పనేవా? అబ్బా, నాకు ఆయన చెప్పింది నీ కథ కాదు. ఆగవాయ్, మళ్ళా రేపు మొదటి నుంచి వస్తున్నాం. దయచేసి నా కథ ఇంకా ఎవరికి చెప్పొద్దు సార్ మీరు. అసలు నువ్వు కట్టేదిరా. అయ్యా 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 మీరు ఇచ్చిన డబ్బులు మీకు పువ్వుల్లో పెట్టిచ్చేస్తున్నాను, తీసుకోండి. నో అంటే నా కథాడికి అమ్మేశారు అప్పుడే. వడ్డీ కథరా ఇది. వడ్డీ కదా, ఇంకా అసలు కథ చెప్పారేమో అనుకుంటున్నాను సార్. వెల్కమ్ బాబు మోహన్ గారు. సో ఇంద్రజ గారు, అన్నయ్య మీ ఎంట్రీతోనే అదరగొట్టేశారు. రష్మితో మీ ఎంట్రీ ఉంది చూడండి, అక్కడే ఫ్లాట్ అన్నమాట. నాకు ఎప్పటి నుంచో అసలు రష్మితో ఒకటి ఏదైనా పడితే బాగా అనుకున్నాను, ఆ కోరిక తీరింది. అండ్ రాఘవ గారు సూపర్ కాన్సెప్ట్ అండి. అండ్ శివ, మా శివ ఈ రోజు పడినంత కష్టం అతని జీవితంలో ఎప్పుడు పడలేదు. నవ్వుకున్నాం, కడుపుబ్బా నవ్వుకున్నాం. దట్ ఈస్ వాట్ ఆల్ వి వాంట్.
సూపర్. థ్యాంక్ యూ నిజా గారు. నాగబాబు సార్, బాబు ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఉన్నదన్నట్టు చెప్తా, మీరేం ఫీల్ అవ్వకూడదు. నిన్ను సెంట్రిక్ గా పెట్టుకున్నారు, నీ చుట్టూ కథలుకున్నారు. ఇప్పుడు మీరు చాలా గొప్పగా అద్భుతంగా మీరు పాత రోజుల్లా చేస్తుంటే ఇంత నవ్వు రాదు. మీరు మధ్యలో ఏం చెప్పాను రా అన్నాడు. ఓవరాల్ స్కిట్ లో ఎంటర్టైన్మెంట్ ఉంది, స్కిట్ కాన్సెప్ట్ బాగుంది, అన్ని నాన్ సింక్ 3 పాయింట్లు, డైలాగ్ నాన్ సింక్ ఆ నాన్ సింకే ఎంటర్టైన్ చేసింది. అబ్సల్యూట్లీ హిలేరియస్ గా వచ్చింది. అన్నా, thank you. పడుకున్నావు, మధ్యలో ఈ రారా కాళ్ళ దగ్గర రారా అన్నావు. శివ చెప్తున్నాడు మీకు, రాఘవ వింటున్నాడు. అతను చెప్తుంటే రాఘవ నువ్వు డైలాగ్ ఆయనకి చెప్తున్నావు, నాకు చెప్తున్నావు. నాకు చెప్తున్నా. నువ్వు డైలాగ్ ఆయనకి చెప్తున్నావు, నాకు చెప్తున్నావు. ఒక్కొక్కసారి కొన్ని కామెడీస్ అన్ఎక్స్పెక్టెడ్ గా పుడతాయి. యా యా నాకు డెఫినెట్ గా షూర్ గా చెప్తాను చూడండి, ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. వాడు ఆఖరికి వెనకాల నుంచి చెప్పలేక ముందు కూర్చుకుంటాడు. డైలాగ్ ప్రాంప్టింగ్ చెప్పే వాడికి వల్లగాక అది ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఫ్యాన్స్ అందరు కోరుకుంటున్నారు అన్నయ్య, అది మీరు ఎలా చెప్తారో అలా ఒక్కసారి చెప్పాలి. ఎందుకు, ఏమిటి, ఎలా, మరద. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.